హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఇవాళ ఒక పవర్ఫుల్ ప్లేస్‌ని అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాము. మాతో పాటు మీకు కూడా చూపించాలి అనిపించింది. అందుకే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ఈ టెంపుల్ ఏంటంటే అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ అమ్మవారు, స్వామివారు సగం సగం కలిపి ఒకటే విగ్రహంగా మనకి దర్శనమిస్తారు. ఆ రూపం అయితే చూడ్డానికి కన్నుల నిండుగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారు. ఇది బోనాలప్పుడు లాస్ట్ వీక్ అన్నమాట. లాస్ట్ బోనాల వీక్లో మేము ఇది షూట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి అమ్మవారు స్వామివారు సగం సగం ఉంటారు కదా, అదైతే ఆడ మగ ఇద్దరు సమానము అన్నట్టయితే నాకు అనిపించింది. ఈ టెంపుల్ విషయానికి వస్తే మీరు స్టార్టింగ్లో చూసినట్లయితే నేను ఎంటర్ అయ్యేటప్పుడు పక్కన మీకు విగ్రహాలు కనిపించి ఉంటాయి. అది స్టాచ్యూస్. వాళ్ళే ఈ టెంపుల్ కట్టింది. ఆ ఇద్దరు పుణ్య దంపతులకి దేవుడు కల్లోకి వచ్చి నా టెంపుల్ అయితే మీరు నిర్మించండి అని అయితే చెప్పారన్నమాట. సో వాళ్ళు ఎవరి డొనేషన్స్ తీసుకోకుండా, ఎవరిని ఏ హెల్ప్ అడగకుండా వాళ్ళే ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. నాకు తెలిసి అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ ఇలా ఈ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ నేనైతే ఎక్కడా చూడలేదు. అండ్ మీరు టెంపుల్ కలర్ కూడా చూడండి ఒకసారి, మొత్తం ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్లో ఉంటుందన్నమాట. ఇలా కూడా నేనైతే ఎక్కడ చూడలేదు. టెంపుల్స్ మామూలుగా వైట్ గోల్డిష్ అలా చూశాను కానీ నేను ఫుల్ బ్లాక్లో ఎక్కడా చూడలేదు టెంపుల్ మొత్తాన్ని కూడా. అండ్ మేము బోనాల రోజు వెళ్ళడం వల్ల అక్కడ అమ్మవారికి సాయంత్రం పూజ కోసం పూలు అయితే ఒలుస్తున్నారు. సో నాకు అందులో కూడా పాలు పంచుకునే అవకాశం అయితే వచ్చింది. నేను కూడా కొంచెం సేపు అయితే అమ్మవారి సేవలో వర్క్ చేశాను. ఇంకా పూలను అయితే కాస్త విడదీసేసి వచ్చాను. అంటే ఆ ముళ్ళు ఆ కాడలు ఉంటాయి కదా, అవన్నీ వేరు చేస్తున్నాం అన్నమాట. ఇంక ఇక్కడ టెంపుల్ చూసేయండి. ఈ వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు అక్కడ లోపల చూస్తే అమ్మవారి స్వామివారి పాదముద్రికలు ఉంటాయన్నమాట. అక్కడ మనం అక్కడ కూర్చుంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది అయితే వస్తుందన్నమాట. అండ్ మేము బోనాల రోజు వెళ్ళడం వల్ల చాలా బాగా టెంపుల్ని అయితే డెకరేట్ చేశారు. చూడ్డానికైతే చాలా బాగుంది. అండ్ ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. నేను ఎందుకు అంటున్నాను అంటే నా పర్సనల్గా నాకు చాలా మంచి జరిగింది. నేను ఒక జాబ్ కోసం ఎంఎన్సి కంపెనీలో ఇంటర్వ్యూ అయితే ఇచ్చేసి అంతా నా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయి 8 మంత్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తుంటే ఇంకా అలా నేను ఒకసారి ఈ టెంపుల్కి వెళ్ళాను. ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు నేనైతే ఆ దేవుణ్ణి కోరుకున్నాను అనమాట. దేవుడా, నాకు ఇంత టైం అయిపోతుంది, ఎలా అయినా రావాలి అని. ఆ టెంపుల్ విజిట్ చేసుకొని వచ్చిన వితిన్ 3 డేస్లో నాకైతే ఆఫర్ లెటర్ అని వచ్చేసింది. నెక్స్ట్ వితిన్ 3 to 4 వీక్స్లో జాయినింగ్ లెటర్ కూడా వచ్చేసింది. అందుకని అప్పటి నుంచి నాకైతే ఈ టెంపుల్ అయితే మనసులో బాగా నాటుకుపోయింది. నేనైతే అందరినీ విజిట్ చేయమని అయితే రికమెండ్ చేస్తాను. మీరు అక్కడ అమ్మవారికి కూడా చూసినట్టయితే అమ్మవారికి కూడా అక్కడ ముడుపులు కడుతూ ఉంటారన్నమాట. పిల్లల కోసం, ఉద్యోగాల కోసం, వీటి కోసం అయితే బాగా కడుతూ ఉంటారు అక్కడ ముడుపులు. మీకు కూడా ఇలాంటి ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఈ టెంపుల్ని అయితే పక్కా విజిట్ చేసేయండి. అండ్ ఇంకొక మ్యాటర్ వచ్చేసి ఇక్కడ గోమాతలు అన్నమాట. ఇక్కడ మనకి గోమాతలు కూడా సంచరిస్తూ ఉంటాయి టెంపుల్లో. మనం వాటికి కూడా ఫీడ్ చేయడానికైతే ఉంటుంది. ఇంకా మనం గోమాతల్ని దర్శించుకున్నట్టు ఉంటుంది, వాటికి ఏమైనా పెట్టినట్టు కూడా ఉంటుంది మనం అక్కడికి వెళ్తే. గోమాతల్ని దర్శించుకోవడం అని కాకపోయినా కానీ ఇక్కడ వాటికి కూడా ఒక షెల్టర్ అనేది దొరికింది. నాకు బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల మనం చాలాసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. అండ్ బయట కొటేషన్స్, మీరు చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీకు కొటేషన్స్ అయితే కనిపిస్తాయి. అవి భార్యాభర్తల్ని ఇండికేట్ చేస్తూ వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా కలిసి ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా బాగా చక్కగా వివరించినట్టయితే నాకు అనిపిస్తుంది. మీరు ఎవరైనా విజిట్ చేసుకోకపోతే, మీకు కనుక ఈ టెంపుల్ దగ్గరలో ఉంటే మీరు వెళ్ళి పక్కా విజిట్ చేసుకోండి. మీకైతే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను. అండ్ మీకు ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇంకా ఏ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా, ఇంట్లో ప్రశాంతంగా లేకపోయినా మీరైతే ఈ టెంపుల్ని విజిట్ చేసుకోండి. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా మీ అందరికి కూడా, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా దర్శించుకునే భాగ్యాన్ని అయితే ఆ దేవుడు ఇవ్వాలని చెప్పేసి నేను ఆ దేవుణ్ణి కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కోరుకుంటాను. ఇక్కడ బయట దేవుణ్ణి దర్శించుకొని వచ్చాక ఇక్కడ బయట స్టాచ్యూస్ కూడా
అమ్మవారివి విడివిడిగా ఉంటాయి, అమ్మవారివి స్వామివారివి. అవి కూడా బాగుంటుంది, మనం అక్కడ ఫొటోస్ అవి కూడా దిగొచ్చు అన్నమాట. ఇది ఓపెన్ ప్లేస్ అండి. ఇంకా గోమాతలు అందరూ ఫీడ్ చేస్తూ ఉన్నారన్నమాట. చాలా పవర్ఫుల్ ప్లేస్ అండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేయడానికి టైం కుదుర్చుకోండి. మండేస్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ బోనాలప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్లో ఇంకా బాగుంటుంది. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. అంతే అండి ఇంకా. అండ్ ఈ వీడియోనైతే లైక్ చేయండి. సో వేరే వాళ్ళు కూడా దీన్ని చూస్తారు, ఇది వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దట్ మేము ఇంకా మోర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము, వాటిని కూడా చూసేయచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.